హాయ్ అండి అందరికీ. యూట్యూబ్‌లో ఈ మధ్య కాలంలో చాలామంది వీడియోస్ చూస్తా ఉన్నానండి. మీగడతోటి నెయ్యి తయారు చేసే వీడియోస్ అయితే చూస్తున్నాను. ఆ వీడియోస్ అయితే లక్షల్లో, వేలల్లో వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అసలు మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఒకసారి ట్రై చేద్దామనేసి నేను కూడా మీగడని ఈ మధ్య 10 రోజుల నుంచి అయితే స్టోర్ చేసి పెడుతున్నానండి. ఆ మీగడని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసాను డైరెక్ట్‌గా. దాన్ని తిప్పడం అయితే స్టార్ట్ చేశాను. అయినా ఏంటోనండి ఫాస్ట్‌గా అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలైతే. ఏదైనా ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నామంటే అంత హెల్తీ అయితే ఉండదండి నాకు తెలిసినంత వరకు. మనం ఎంత కష్టపడినా మనం తినటం కోసమే కదా! 5 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోయే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కానీ మన హెల్త్ గురించి అయితే ఎవ్వరం ఆలోచించుకోవట్లేదు కదా! ఇంతకుముందైతే మజ్జిగ చిలికేసి దాంట్లో వెన్న తీసి నెయ్యి తయారు చేసుకునేవాళ్ళం. సరే దాని తర్వాత మళ్ళీ మిక్సీలో నుంచి మళ్ళీ డైరెక్ట్ మీగడని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి తిప్పుతున్నాం. అది వెన్నలా మారిపోతుందంట. అదే ప్రాసెస్ ఇప్పుడు నేను చేస్తున్నాను. అసలు విషయానికొస్తే ఏంటంటే నేను వెన్న చేయటం స్టార్ట్ చేశాను. నెయ్యి చేయటం స్టార్ట్ చేశాను. స్టవ్ మీద అయితే పెట్టానండి. తిప్పుతూనే ఉన్నాను. ఒక అర్ధగంట నుంచి అనుకుంటాను. తిప్పుకుంటూ ఉన్నానండి. అటు సైడ్ పనులు చేస్తూ ఉన్నాను కానీ అందులో నుంచి అయితే నెయ్యి అయితే బయటికైతే రావట్లేదు. నాకైతే ఒక పక్క భయం స్టార్ట్ అయింది. గంట దాకా అవుతుంది ఇంకా నెయ్యి రావట్లే. అసలు నెయ్యి వస్తుందా రాదా? అసలు నేను మీగడ తీసింది కరెక్ట్‌గా తీసానా లేదా? యూట్యూబ్‌లో వాళ్ళు కరెక్ట్‌గా చెప్తున్నారా లేదా? నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. ఒక్క గంట తర్వాత అయితే కొంచెం చూడండి నెయ్యి రావటం స్టార్ట్ అయింది. హమ్మయ్య! నెయ్యి వచ్చేసిందిలే కొంచెం అనుకున్నా. కానీ ఏంటి ఇదంతా ఇలా ఉంది? నెయ్యేనా? ఇంత తక్కువ నెయ్యి వస్తుందా? అమ్మో! గ్యాస్ చాలా అయిపోయిద్దా ఏంటి? ఇంత టైం పడుతుంది నెయ్యికి. అయినా చిటికెలో మంచిగా ప్రశాంతంగా వెన్నని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే 10 నిమిషాల్లో నెయ్యి తయారయ్యేది. ఈ మీగడ తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టాను డైరెక్ట్‌గా తొందరగా అయిపోయిద్దనేసి. ఇది మాత్రం నెయ్యిగా మారడానికైతే గంట పైన పట్టిందండి. నిజంగా చెప్తున్నాను. నాకు తెలిసి ఇలా అయితే ఎవ్వరు చెయ్యకండి నెయ్యినైతే. టైం వేస్ట్ తప్ప ఇంకోటైతే ఏముండదు. మరి నాకే ఇలా అయిందో ఎవరికైనా అయిందో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలా పర్ఫెక్ట్‌గా చేశానో చేయలేదో నాకు తెలీదు. నాకైతే నెయ్యి ఇలా అవ్వడానికైతే గంట పైన పట్టింది. చూడండి ఇంకా తిప్పుతూనే ఉన్నాను. తిప్పి అమ్మో! నిజంగా విసుగొచ్చింది. మా అమ్మాయి తిప్పింది, నేను తిప్పాను. చాలా టైం పట్టిందండి అసలు. నెయ్యినైతే ఎవరు ట్రై చేయకండి. మంచిగా వెన్న తీసుకొని నెయ్యి చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పటికైతే చూడండి నెయ్యి ఎలా స్టార్ట్ అయిందో కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వస్తూ ఉంది. అది బాగా చాలాసేపు తిప్పితే కానీ ఇంకా ఇప్పుడిప్పుడు అట్లా బయటకు వస్తూ ఉంది నెయ్యి అయితే. లాస్ట్‌కి అయితే ఇలా చూడండి నెయ్యి మినిమం ఒక గంట తర్వాత అయితే నెయ్యి అయితే రెడీ అయిందండి చూడండి. కాకపోతే ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే నెయ్యి తయారైనట్టే. నెయ్యి అయితే వచ్చేసిందండి చూడండి. చాలా కాకపోతే వేస్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. అంటే అదంతా వేస్ట్ అండి. నేనైతే నెయ్యిని మంచిగా ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత పోసుకుంటున్నాను. ఒక చిన్న బౌల్లోకి అయితే అయింది, గాజు సీసాలోకి. చూడండి మంచి స్మెల్తో అయితే నెయ్యి అయితే బాగా స్మెల్ వస్తుంది. బాగుందండి నెయ్యి చూడటానికి అయితే. అసలు ఏదైనా స్వీట్ చేసుకొని తింటే బాగుండు అనిపించింది. నేనైతే ఏం చెప్తున్నానంటే మీగడ కంటే వెన్నతోటి నెయ్యి తయారు చేస్తేనే బాగుంటుందని నాకైతే అనిపించిందండి. అది మీ ఇష్టం. ఇంకా మీరు ఎలా తయారు చేసుకుంటే అది మీ ఇష్టం అండి. నాకైతే వెన్నతో తయారు చేస్తేనే మంచిగా అనిపిస్తుందండి.